మౌనిక అయితే దేవునికి దీపం పెట్టి సంజయ్ దగ్గరికి హారతి తీసుకొని వస్తుంది. హారతి తీసుకోమని అంటుంది. అక్కడున్న సంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, నేను చేసే టార్చర్కి నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? దేవుడికి చుట్టూ ముక్కుకుంటున్నావా ఏంటి? ఏమైంది నీకు అంటూ ఉంటాడు. నేను ఒక దిక్కు టార్చర్ చేస్తుంటే నువ్వు దేవుని దీపాలు హారతులు తీసుకొని వస్తున్నావేంటి అని అయితే సంజయ్ కోపంతో అంటూ ఉంటాడు. నీకు రాను రాను ఏమైనా పిచ్చి ముదిరిపోతుందా ఏంటి అంటూ ఉంటాడు. లేకపోతే నేను పెట్టే టార్చర్ భరించలేక దేవుని మొక్కుకుంటున్నావా అంటూ ఉంటాడు. అన్నిటికీ మౌనిక ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా వింటూ ఉంటుంది. మౌనిక మళ్ళీ హారతి పళ్ళెం పెట్టి మీకు కాఫీ తీసుకురావాలా అనేసి అయితే సంజయ్ని అడుగుతూ ఉంటుంది. నేను అంటుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి అనేసి అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. నేను ఒక దిక్కు నిన్ను ఎలా టార్చర్ చేయాలి అనేసి చూస్తూ ఉంటే నువ్వు కాఫీ గీఫీలు అంటున్నావేంటి అని అయితే అంటూ ఉంటాడు. నిన్ను ఇంకా టార్చర్ పెంచాలా ఏంటి? నిన్ను ఎట్లా టార్చర్ చేయాలంటే నువ్వు నీ పుట్టింటి దారి వెతుక్కునే లెక్క చేస్తాను అంటే అయితే అంటూ ఉంటాడు సంజయ్. అదంతా మౌనంగా వింటూ ఉంటుంది మౌనిక. నిన్ను ఇంకా 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 ఎన్ని రకాలుగా పెంచాలంటే అన్ని రకాలుగా టార్చర్ చేస్తాను అని అయితే అంటూ ఉంటాడు. ఆ దెబ్బకి నువ్వు భయపడిపోయి మీ పుట్టింటి దారి వెతుక్కోవాలి, మీ ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉండాలి. అది చూసి మీ అమ్మ నాన్న ఆ బాలుగాడు ఉన్నాడు కదా, వాడు బాధపడుతూ ఉండాలి, వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి అనేసి అయితే అంటూ ఉంటాడు. ఇదంతా మౌనిక వింటూ ఉంటుంది. ఎందుకండి నీకు మా వాళ్ళంటే అంత ద్వేషం అని అయితే అంటుంటా. మరి మీ వాళ్ళ మీద ద్వేషం లేకపోతే ఏముంటుంది? ఆ బాలుగాన్ని నా కాళ్ళు పట్టుకొని లెక్క చేయాలి, నిన్ను బాగా చూసుకొని బతిలాడే లెక్క చేయాలి అనేసి అయితే అంటూ ఉంటాడు. లేదండి, మీరు నాన్నకి ఒకవైపే చూస్తున్నారు, మా వాళ్ళ మంచితనం నీకు తెలియదు, ఒకసారి ఆ నాన్నకి అటువైపు కూడా చూస్తే మీకు తెలుస్తుంది అని అయితే మౌనిక అంటూ ఉంటుంది. నిన్ను టార్చర్ చేయడానికి ఎట్లా చేయాలంటే నువ్వు ఇవన్నీ నీతులు చెప్తున్నావా అంటూ ఉంటాడు. నేను ఎలాగైనా సరే టార్చర్ చేసి మీ బాలు కన్నుల్లో ఏంటిది రక్తం చూడాలి నేను అని అయితే అంటూ ఉంటాడు. ఇదంతా మౌనంగా వింటూ ఉంటుంది మౌనిక. ఎందుకండి మీరు రోజు రోజుకి ఇట్లా తయారవుతున్నారు అనేసి అయితే అంటూ ఉంటుంది. ఇవన్నీ పట్టించుకొని అతను అయితే తిడుతూనే ఉంటాడు. నిన్ను ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా చేస్తాను, ఇంకా టార్చర్ పెంచుతాను, నువ్వు ఇక్కడి నుంచి పారిపోయే లెక్క చేస్తాను అని అయితే అంటూ ఉంటాడు. అదంతా మౌనిక సైలెంట్గా వింటూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.